యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు మిత్రి న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో సర్వసభ్య సమావేశం. వైద్య మౌలిక వసతులపై చర్చించిన మంత్రి వెల్లంపల్లి. నిధుల కేటాయింపులో కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోంది. ఏపీడీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆందోళన. మ్యాన్ హోల్ మృతులు శివ అంతయ్య కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో మండిపాటు. కొత్తగూడెంలో రైల్వే పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వనమ. ఇల్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని భరోసా. మహేశ్వరంలో బీజేపీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర. రోడ్ల అభివృద్ధికై గళమెత్తిన కమలం నాయకులు. డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలోని పలు సమస్యలపై చర్చించారు. ప్రధానంగా వైద్యం, త్రాగునీరు, పలు సంక్షేమ పథకాల అమలుపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. మా ఏఎన్కేఆర్ తర్వాత ఒక కెమెరా వచ్చి మీ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ప్రెస్ బ్రేక్ మీకు కావాల్సిన కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చి మాట్లాడతారు. అందరితో మేము కూడా పక్కన ఉంటాం. అన్ని విషయంలో అందరూ ఖాళీ చేయాలి. అదే అందుకే అది కూడా నేను దయచేసి మరియు పేరు పేరున ఎమ్మెల్యేలందరికీ కూడా అధికారులకి ప్రజావాణిని నిర్మించడానికి వాళ్ళ సమస్య ఇక్కడ చర్చించి ఒక దిశానిర్దేశం చేయడానికి చేసిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఈ సమావేశం అర్థవంతంగా ప్రతి తీసుకెళ్ళడానికి చేసిన పెద్దలు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు రావటం లేదని ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిధుల విషయంలో కేంద్రానికి సీఎం జగన్ విన్నవించుకున్నారని చెప్పారు. కేంద్రం రాష్ట్రాలకు అందించాల్సిన నిధులను విడుదల చేయడంతో తాత్సారం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాలకు సుపరిపాలన అందించడం జరుగుతోందని అన్నారు.
కేంద్రం నుంచి కూడా ఈరోజు మనం చూస్తుంటే మనకు రావాల్సిన ఏదైతే నిధులు ఉన్నాయో అది కూడా రాని పరిస్థితి మనం గమనిస్తున్నాం. ప్రజలకందరికీ కూడా తెలుసు కదా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో కూడా ప్రధానమంత్రి గారిని కలవడం జరుగుతుంది, మరియు హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరుగుతుంది. నిధుల కోసం పోలవరం ప్రాజెక్ట్ అత్యంత, ఎందుకంటే జీవనాడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానికి నిధులు కావాలని కూడా మొన్న కూడా కేంద్ర మంత్రులతో కలవడం జరిగింది. మతతత్వ పార్టీ అండి, మీకు అన్నీ తెలిసిన విషయాలే. వాళ్ళు కూడా ఏ రకంగా ఏదో ఒక రకంగా లబ్ధి, ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ ఎక్కడ కూడా బీజేపీ అనేది ఎక్కడ లేదు, కానీ వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించాలి అని ఒక రాజకీయ పార్టీ కాబట్టి, అది కూడా సెంట్రల్ పార్టీ కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఒక సుస్థిరమైన స్థానం సంపాదించాలి అనే ఆ కోణంలో ఆలోచించవచ్చు. దండ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు 151 ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి అలాంటి ఆలోచన కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. మరి ప్రజలకు మనం జవాబుదారీతనంగా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ప్రజల గుండెల్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా మరి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ప్రజలు మనతో ఉండారు కాబట్టి మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతిపక్షాలకు ఏముందండి, వేరేది ఏదైనా మాట్లాడి ప్రజలకు మేలు జరగడం లేదు, ప్రజలకు ఏదైనా ఫలానా సంక్షేమ పథకం అందడం లేదు అని వాళ్ళకు మాట్లాడే అవకాశం ఉందా? ప్రతిపక్షాలకు లేదు. ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి నిందించాలి అనే ఆలోచనతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కానీ, ఏ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ప్రజాపక్షాన ఉండి పోరాటం చేసే పరిస్థితి లేదు వాళ్ళకు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏ అవసరం ఉన్నాయో అన్నీ కూడా గుర్తించి ప్రజలకు అందించడం జరుగుతుంది. తద్వారా వాళ్లకు మాట్లాడే అవకాశం కూడా లేదు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకోండి. గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు అనేక ఉద్యమాలు చేసేవాళ్ళు, పేదలకు ఇండ్లు ఇవ్వాలని చెప్పి, మరి అనేక ధర్నాలు దీక్షలు చేసేవాళ్ళు. ఈ పరిస్థితి ఉందా ఈరోజు? ఎక్కడున్నారు కమ్యూనిస్ట్ పార్టీలు? ఎక్కడన్నా ధర్నాలు చేస్తున్నారా ప్రజల కోసం? రచించిన రాజ్యాంగంలోనే ఈరోజు టిప్పు సుల్తాన్ గారి ఫోటోలు ప్రచురణ చేయడం జరిగింది. అలాంటిది ఆ రోజు బ్రిటిష్ వారితో ఆయన పోరాటం చేయడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు పెట్టేదానికి కూడా ఈరోజు కొందరు అడ్డుపడడం అనేది నిజంగా చాలా టీపీసీసీ చీఫ్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాన్ హోల్లో దిగి మరణించిన శివ కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ అక్కడి నుంచే కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడారు. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇంతవరకు అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు కానీ, జీహెచ్ఎంసీ అధికారులు కానీ వచ్చిన దాఖలు లేవని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు దళితులు చచ్చిపోతే మీరు ఆఫీసర్లు 5 రోజులైనా పోనీ స్పాట్లు ఏమన్నా టెన్షన్ ఉందంటే వేరు, మీరు ఎర్లీ మార్నింగ్ అయినా ఈ ఫ్యామిలీస్ను విజిట్ చేసి వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ కష్టం ఏంది కనుక్కోకపోతే ఎట్లా జోనల్ కమిషనర్ గారు? మినిమం మనకు కన్సర్న్స్ ఉండాలి. లోనే నిషేధించారని, ఆయన దించినందుకు అధికారులందరిపై చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శివ ఆచూకీ తెలియని అంతయ్య ఇద్దరివి నిరుపేద కుటుంబాలని, ప్రభుత్వం నుంచి వీలైనంత సాయం అందేలా చూడాలని రేవంత్ ఆదేశించారు. కమిషనర్ ఫోన్ ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనంతో కలిసి వస్తేనే దిగొస్తారంటూ ఆయన మండిపడ్డారు. వెంటనే 2 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి కమిషనర్ ని కోరారు. అనంతరం 7 నెలల గర్భిణి అయిన శివ భార్యకి భరోసానిచ్చారు. ఆమెకు తన వంతు సాయంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు డెలివరీ అయ్యే వరకు ఆసుపత్రి ఖర్చులు తామే చూసుకుంటామన్నారు. అక్కడి నుంచి డాక్టర్ కి ఫోన్ చేసి విషయం వివరించారు. ఆమెకు ప్రసవం అయ్యే వరకు అన్ని మనమే చూసుకోవాలని, మందులకు కూడా ₹1 కూడా బిల్లు వేయొద్దని కోరారు. ఏమైనా అవసరమైతే స్థానిక నాయకుల ద్వారా తనకు తెలియజేయాలని సూచించారు. మినిమం మానవత్వం కూడా చూపించకపోతే ఎట్లా? మనము మీరు ఇమ్మీడియట్గా అనుకోండి, ఆయన ఉపేందర్ రెడ్డి కూడా చెప్తాను. నేను
మీరు ఉపేందర్కి చెప్పండి ఫ్యామిలీని విజిట్ చేయాలి. వాడు యూజ్లెస్ ఫెలో ఎంఆర్ఓ ఇంతవరకు కనీసము చావు మట్టి ఖర్చులకు ఏమైనా ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి చేయాలి, ఆత్మబంధు రికమెండ్ చేయాలా. ఫస్ట్ ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే కన్సర్న్ పోలీస్ అండ్ అయినా వాళ్ళ వంకర బుద్ధి మారలేదు. మొన్న జరిగిన ఉప ఎన్నికలలో కూడా ప్రభుత్వం పోయి బీజేపీకి మద్దతు ఇస్తే ఇద్దరిని ఎడాపెడా చెంపల మీద వాయించింది ప్రాంత ప్రజలు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి కనువిప్పు కలగలేదు, అధికారులు నిలలేదు. ఈరోజు స్కావెంజర్ యాక్ట్ 2013 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మ్యాన్ హోళ్లలో మనుషులు దిగి పని చేయడాన్ని నిషేధించిండ్రు. పారిశుద్ధ్య పనిని మనుషులు స్వయంగా చేసేదాన్ని నిషేధించి మిషన్లతోనే చేయాలని చెప్పి చట్టం చేసింది. అలా చట్టాన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయడానికి కూడా చట్ట సవరణ జరిగింది. అయినా కూడా నిన్న మొన్న మళ్ళీ వర్షాలు వచ్చి లోతట్టు ప్రాంతాలు మునిగిపోతుంటే 7 సంవత్సరాలు ఈ పైప్ లైన్లలో స్టిల్ట్ తీయకపోవడం వల్ల దీంట్లో పెద్ద సమస్య, పెద్ద అంశమే లేదు. నుంచో ఏమైనా ఇబ్బంది ఉంటే అనుమతి లేకపోతే ఇట్లాంటివి తెంచుకో. ఎందుకంటే మేయర్గా మీరు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఈ తప్పిదం జరిగింది. మీరు పర్యటించి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ 3-4 రోజులలో వీళ్ళకి అవసరమైన సహాయాన్ని అందకపోతే ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, వాళ్ళ సంగతి తేలుస్తాం. అయ్యే జాగీర్ ఏం రాసిస్తలేరు. మీరు హుజూరాబాద్లో ఎన్నికలు ఉన్నాయి, దళితుల ఓట్ల అవసరం ఉంటే 20,000 కుటుంబాలకు కుటుంబానికి 10 లక్షల చొప్పున 2,000 కోట్లు ఖర్చు పెడతామంటుంది. ఈడ 2 కుటుంబాలు అనాథలైనవి. 2 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వడానికి ఈ కసాయి నాయళ్లకు ఎందుకు కష్టం వచ్చిందని నేను అడుగుతున్నా. కేటీఆర్ను సూటిగా నిలదీస్తున్నా. మీకు ఓట్ల అవసరమైతే దళితులు దేవుళ్ళలాగా కనిపిస్తారా? మీకు ఓట్ల అవసరం లేకపోతే వాళ్ళు ప్రాణాలు పోయినా కనీసం మానవత్వం లేకుండా మీరు ప్రవర్తించడం మంచిదా? తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం శివయ్య కుటుంబానికి, అంతయ్య కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా మున్సిపల్ శాఖలో వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. శివయ్య భార్య అనాథగా మారిపోయింది. 7 నెలల నిండు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత కొత్తగూడెంలోని స్కూల్లో ఇల్లు కోల్పోయిన రైల్వే నివాసితుల పునరావాస కేంద్రాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని, ఎవరు అధైర్యపడవద్దని తెలిపారు. పాత కొత్తగూడెంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే కోటాలో కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చారు. 2 నెలల్లో అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంపించాను. నన్ను ఆ రోజు అడిగారు, మీరు 1 సంవత్సరం గడివేయండి, మేము ఇల్లు తీసేస్తానతో చెప్పాను అని చెప్తే కలెక్టర్తో చెప్పాను. కానీ మళ్ళీ నేను దఫాగా ఎమ్మెల్యే కావటం, మంత్రిగా ఉండటం వల్ల మీకు రక్షణ కల్పించడం జరిగింది. ఎవరు ఇల్లు పీకేట్టు సాహసం చేయలేకపోయారు. ఈ 40 సంవత్సరాల్లో మీరు చిన్న పేదవాడినంత కూడా ఈ చిన్న వ్యాపారంతో ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు పరిస్థితిలో ఈ మధ్యనే రైల్వే అధికారులు చెప్ప కలెక్టర్తో మాట్లాడి, ఆర్టీతో మాట్లాడి, కమిషనరు హిమాలతో మాట్లాడి, పంచాయత్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మీ అందరికీ వెంటనే పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది. నేను స్వయంగా అక్కడికి వచ్చి ఇక కంప్లైంట్ వేశాం. ఆనాడు పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉంటే, ఆనాటి మన కలెక్టర్ అయిన పివిఆర్ ప్రసాద్ గారు ప్రైమ్ మినిస్టర్ వైట్గా ఉన్నప్పుడు
నేనంటే ఎంతో అభిమానం పరిస్థితులు నాకు ఇల్లు కావాలి స్పెషల్ కోర్టు ఏమంటే ఢిల్లీ వెళ్ళి ఆనాటి శ్రీరామ్ కావాలి మిగతా మొత్తం డెవలప్మెంట్ మంత్రితో మాట్లాడి పిలిపించి ఆనాడు మొత్తం 15,000 ఇళ్ళు లోకాచి శానిటైజ్ కింద రెడ్డి స్కీమ్ శాంక్షన్ చేసి జరిగింది ఒకే రోజు 15,000 ఇట్లా 1,00,000 ఇళ్ళు కట్టించాం. కానీ ఈ టీఆర్ ప్రభుత్వం ఇల్లు కట్టించే ప్రభుత్వం, పేదవాడికి సంక్షేమ కల్పించే ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రామరాజ్యం మర్పిస్తూ ఉన్నాడు. రాముడి పరిపాలనలో సకాలంలో వర్షాలు కురిశాయి, 3 పంటలు పండాయి. వాళ్ళని అక్కడనే ఉంచాలని చెప్పారు, అట్లాగే ఉంచాం సార్. మీరు చెప్పినట్టుగా వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చక్కగా అందజేశామని. శానిటేషన్ విషయంలో కూడా చక్కగా చేశాము. ఇంతమంది ఉన్నప్పటికీ ఒక ఈగ వాలకుండా చక్కగా మా మున్సిపల్ సిబ్బంది చక్కగా చేసుకుంటూ వచ్చారు సార్. ఎర్రగడ్డ డివిజన్ భారత్ నగర్ లో బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భారత్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలోని నల్లపోచమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మినీ ఐమాక్స్ లైట్లను ప్రారంభించారు. రానున్న 2 రోజుల్లో బోనాల పండుగను పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహీన్ షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు సంజీవ్, గంటా మల్లేష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. హలో ఇట్లా తీయద్దు, ఫోటోకి ఇట్లా తీయాలి. ఇతర మీరు ఎక్కరా చేయి వస్తుంది. जुबलीहिल्स एमएलए मागंटी गोपीनाथ साहब, शाहीन बेगम, मोहम्मद शरीफ, एर्रागड्डा कारपोरेटर आज यहाँ पर सिविल सप्लाई की तरफ से राशन कार्ड डिस्ट्रीब्यूशन करें. करीब 250 राशन कार्ड, 250 राशन कार्ड डिस्ट्रीब्यूशन करें. और बहुत सारे लोगों को राशन कार्ड यहाँ पर अभी नहीं मिले. एलिजिबल लोग बहुत सारे लोग हैं. जो लोगों को राशन कार्ड की बहुत अहमियत है, बहुत ज़रूरत है. बच्चों को ट्रीटमेंट करना है तो राशन कार्ड होना, या बच्चों को स्कूल में डालना है तो राशन कार्ड होना, पेंशन लेना है तो राशन कार्ड होना, बच्चों को स्कॉलरशिप होना है तो राशन कार्ड होना. कोई भी चीज़ के लिए राशन कार्ड मैक्सिमम ज़रूरी है आजकल गरीब लोगों के लिए. और कई लोग ऐसे कार चलाने वाले ड्राइवर्स हैं, उनके घर में कार है तो राशन कार्ड कट कर दे रहे. कार चला के मेहनत करके जीने वाला आदमी है, वैसे लोगों को कट कर दे रहे. और जो टाटा स्टेट जो गाड़ी रहती कार चलाने की वो भी रहती है, लोडिंग गाड़ी रहती है, उसमें भी उनको 4 व्हीलर టెంపుల్ నల్లపోచమ్మ టెంపుల్ ప్రెసిడెంట్, ఓనర్ ప్రెసిడెంట్. ఇది 70 ఏళ్ళ కోళ్ళు ఇక్కడ విలాస్పేటలో మా నాయనలు మా అమ్మలు ఇక్కడ డ్యూటీ చేసి ఉండ్రి. అప్పుడు కట్టిన గుడి ఇది. ఇక్కడ ఇప్పుడు 10 ఏళ్ళ కోళ్ళే ఇక్కడ బోనాలు, చెట్లకు బోనాలు ఏదైతే మేము చేస్తున్నామో అది చేసుకుంటా అట్లనే ఇక్కడ ఏదైతే ఎంఎంటీ ట్రైన్లకి వెళ్ళి వచ్చేటోళ్ళకు, రైల్వే దాంట్లోకి వెళ్ళి వచ్చేటోళ్ళకు వాళ్ళకు చీకట్ల వదులు ఇక్కడ ఇక్కడ పటేల్ కప్పు నుంచి ఇక్కడ దాకా తంబాలు లేవు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో బీజేపీ నాయకులు మహాపాదయాత్ర చేపట్టారు. మహేశ్వరంలోని అన్ని గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. గ్రామాలలోనే రోడ్లు అధ్వానంగా మారాయని, గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి నియోజకవర్గ అభివృద్ధికే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మాయమాటలు చెప్పి ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, జెడ్పీ చైర్మన్
తీగల అనితారెడ్డి అభివృద్ధిని మర్చిపోయారని మండిపడ్డారు. నియోజకవర్గం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా వెళ్తున్న మండల అభివృద్ధికై నిధులు తేవడంలో ఎంపీ ఎమ్మెల్యే విఫలమయ్యారని, వారు పదవిలో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి ఉపయోగం లేదని, తక్షణమే రాజీనామా చేస్తే దళితులకి, విద్యార్థులకు, నియోజకవర్గ ప్రజలకు మేలు చేసిన వారవుతారని అన్నారు. అనంతరం ఎంపీడీఓకి వినతి పత్రం సమర్పించారు. అనేకమైనటువంటి ఇప్పటికే చాలా మంది ప్రజలు మరణించడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వము ఈ 7.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలోకి వచ్చినాక ఏ ఒక్క రోడ్డు కూడా తట్టెడు మన్ను కూడా ఏలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అభివృద్ధి ధ్యేయంగా అవుతుందని చెప్పి టీఆర్ఎస్ లో చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అభివృద్ధి అందరికి కూడా మనందరికి కూడా కనిపిస్తుంది. మన మండలం కూడా మొత్తం కూడా అభివృద్ధి లేకుండా, కానీ ఆమె సొంత అభివృద్ధి కోసం మండలంలోని కోళ్లపల్కల నుండి ఒక యాత్రగా, చిన్నతుప్ర గ్రామం నుండి మరొక యాత్రగా, నాగారం నుండి ఒక యాత్ర, తుమ్మలూరు నుండి ఒక యాత్ర, 4 యాత్రల ద్వారా 4 పాదయాత్రల ద్వారా మహేశ్వరం ఎండిఓ గారికి మహేశ్వరం మండలంలోని రోడ్ల విషయమై, రోడ్లు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి రోడ్ల విషయమై ఎండిఓ గారికి మెమోరాండం ఇవ్వడానికి పాదయాత్ర రావడం జరుగుతూ ఉంది. సోదరులారా, ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఖరాబ్ ఉన్నాయి కాబట్టి మరి అది దాని విషయంలో మేము పాదయాత్ర చేస్తున్నాం. నేను నియోజకవర్గ దళిత బడుగు బలహీన వర్గాల నుంచి ఒకటే ఎమ్మెల్యే మంత్రి గారికి ఒకటే మేము చెప్పేది, అమ్మ నువ్వు ఈ యొక్క నియోజకవర్గానికి రాజీనామా చేస్తే. ఇక శేర్లింగంపల్లి నియోజకవర్గం 124వ డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలో అర్హులైన 150 పేదలకు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ చేతుల మీదుగా రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి అర్హులైన వారికి రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, వార్డు మెంబర్ కాశీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇటు చూడమ్మా. ఇటు చూడమ్మా.
బయట వేసుకుంటాం మన యూనియన్కి వస్తే రేషన్ కార్డు 600 రేషన్ కార్డు మన డివిజన్లో రావడం జరిగింది. ప్రతి విషయంలో మనం వెళ్తా ఉండి ప్రతి ఓకేనా? ఓకే సార్. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద కుటుంబాలకి రేషన్ కార్డులు ఇవ్వాలా, ఎంతో కాలంగా పెండింగ్ ఉన్నాయనే అంశాన్ని పరిశీలనలోకి తీసుకొని ఇమీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పేద కుటుంబాలకి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించటం, అన్ని ప్రాంతాలకి కార్డులు అందే కార్యక్రమాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులకు కూడా బాధ్యతలపై ఇవ్వటం, దగ్గరుండి అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. గతంలో కూడా కరోనా మూమెంట్లో రేషన్ కార్డులు ఏ రకంగా ఉపయోగపడ్డాయి. రంగారెడ్డి జిల్లా కొల్లపడకల గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాజన్న రాజ్యమే లక్ష్యంగా ఏర్పడిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ప్రజల నుండి ఆదరణ వెల్లువెళ్తోంది. కొల్లపడకల గ్రామంలో పలువురు నాయకులు తెలంగాణ వైఎస్ఆర్ పార్టీలో చేరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో ఏ ఒక్క సామాజిక వర్గ ప్రజలు సంతోషంగా లేరని వైఎస్ఆర్టీపీ నాయకులు అన్నారు. తెలంగాణ ప్రజలను కాపాడాలని, తెలంగాణలో రాజశేఖర రెడ్డి అభిమానులను అండగా ఉండాలని, రాజన్న యాదిలో రాజన్న పాలన రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండ రాఘవరెడ్డి, విజేంద్ర ప్రసాద్, పెద్దబావి వేణుగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డేవిడ్ నయానన్, శివ పాల్గొన్నారు. ఇక్కడ చూడే పెద్ద మనిషి ఇప్పుడున్న జనరేషన్ కంటే పెద్ద మనుషులకు ఎక్కువ తెలుసు రాజశేఖర రెడ్డి గురించి. ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు నుంచి మనము జెండా పండుగలు ప్రారంభమైనవి. వైఎస్ఆర్ జెండా పండుగలు, వైఎస్ఆర్ యాదిలో జెండా పండుగలు. ఈ పండుగను ఈ గ్రామం నుంచి జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని రాబోయే రోజుల్లో మీరు గౌరవించాలని, మీరు ఆశీర్వదించాలని చెప్పి మనవి చేస్తూ, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఇక నా పక్కకు ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి అన్న కానీ, లేకపోతే విజయ ప్రసాద్ గారు కానీ మీకు అండగా ఉంటారు. మీ గ్రామస్తులకు కానీ ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా షర్మిలమ్మ గారికి దృష్టికి తీసుకుపోదాం. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు 100 రోజులు ఏ పాలన చేసిండో, ఎంత మంచి ఆరోగ్యకరమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపించిండో, అటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తెచ్చుకుందామని చెప్పి మీ అందరితోటి మనవి చేస్తూ, మీ అందరి అండదండలు మాకు ఉండాలని. మీరు ఇంత పెద్ద 7.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 7.5 సంవత్సరాలలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది మనకు అర్థమైపోయింది. పూర్తిగా ఏ ఒక్క వర్గం కూడా, ఏ ఒక్క సామాజిక వర్గం కూడా, ప్రజలలో ఎవరు కూడా సంతోషంగా ఉన్నటువంటి మాట ఇక్కడ కనబడతలేదు. ఇటువంటి పరిస్థితులలో మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనయ, మన రాజన్న తనయ, తెలుగు ప్రజల గుండె చప్పుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయ వైఎస్ షర్మిలమ్మ గారు తెలంగాణ ప్రజలను కాపాడాలి, తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేటటువంటి లక్షలాది మంది కుటుంబాలకు అండగా ఉండాలి అన్న ఉద్దేశంతో తెలంగాణలో 6 నెలలు పూర్తి స్థాయిలో ప్రజల అభిప్రాయం తీసుకొని, ప్రజల ఎజెండానే మన ఎజెండా ఉండాలి, ప్రజల అభిప్రాయం కనబడుతుందని చెప్పి మాకు తెలుస్తా ఉంది. అందుకు ఇప్పటి నుంచి ఈ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గమే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో గ్రామంలో రాజన్న యాదిలో తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పండుగ, జెండా పండుగ అనే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఈ నెల రోజులు పూర్తి చేసుకుని తరువాత సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 వరకు ప్రతి గ్రామంలో మనము మెంబర్షిప్ సభ్యత్వం నమోదు చేసి కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయంతో ముందుకు పోతా ఉన్నాం. కనుక మీ అందరూ ఆశీర్వదించాలని మనవి చేస్తూ జోహార్ వైఎస్ఆర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో సర్వసభ్య సమావేశం, వైద్యం మౌలిక సదుపాయాలపై చర్చించిన మంత్రి వెల్లంపల్లి.
నిధులు కేటాయింపులో కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా ఆందోళన. మ్యాన్ హోల్ మృతులు శివ అంతయ్య కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో మండిపాటు. కొత్తగూడెంలో రైల్వే పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వనమ. ఇల్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని భరోసా. మహేశ్వరంలో బీజేపీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర. రోడ్ల అభివృద్ధికై గళమెత్తిన కమలం నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.